హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనం రీసెంట్గానే రైల్వేస్ నుంచి ఒక యాన్యువల్ క్యాలెండర్ కూడా చూడడం జరిగింది. సో ఈ యాన్యువల్ క్యాలెండర్లో నుంచి మనకు ఫస్ట్ ఉన్న నోటిఫికేషన్ అయితే మనం ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్. సో ఆర్ఆర్బి ఏఎల్పిలో మనకు 5600 పైన వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు టెక్నీషియన్కి సంబంధించి షార్ట్ నోటీస్ కూడా మనకు రావడం జరిగింది. అండ్ అతి త్వరలోనే దీని ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ రాబోతుంది. సో మొత్తం కలిపి మనకి ఇక్కడ 14,000 వేకెన్సీస్ ఉన్నాయి, రైట్? ఈ 14,000 వేకెన్సీస్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ మాత్రమే. అదేవిధంగా ఈ రైల్వే నుంచి రాబోయే రోజుల్లో ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ ఈ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అండ్ దానికి సంబంధించిన యాన్యువల్ క్యాలెండర్ కూడా మనకు ఉంది. అండ్ వెరీ పర్టికులర్గా ఏఎల్పికి, టెక్నీషియన్కి రెండిటికి కూడా ఒక టైం లైన్ కూడా ఇచ్చారు. అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు, వాటి మోడిఫికేషన్స్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ రిజల్ట్ వరకు కూడా క్లియర్. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఈ రెండు పోస్టుల్లో కూడా రెండిటికి సపరేట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. 2018-19 టైంలోనేమో రెండిటికి ఒకే కామన్ నోటిఫికేషన్. సో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అని నోటిఫికేషన్ అప్పుడు రావడం జరిగింది. అప్పుడు కామన్గా ఉండే. బట్ ఇప్పుడు ఏఎల్పికి సపరేట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా మనకు షార్ట్ నోట్ వచ్చింది. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా March 9th అయితే రాబోతుంది. సో బట్ ఇప్పుడు మనము ఈ రెండు కూడా కొంత టెక్నీషియన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న దాని ప్రకారం మనం ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూద్దాం. జనరల్గా మనకు సిబిటి 1 ఉంటుంది, అదేవిధంగా సిబిటి 2 ఉంటుంది. ఈ సిబిటి 2లో పార్ట్ ఏ నాన్ టెక్నికల్ ఏదైతే యాప్ట్యూడ్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, బేసిక్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా అది. దాంతోపాటు ఈ పార్ట్ బి వచ్చేసి మనకు టెక్నికల్. ఇందులో డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి. మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్. ఈ 4 స్ట్రీమ్స్ వాళ్ళు ఏ ట్రేడ్స్ని తీసుకోవాలి. ఒకవేళ ఎలక్ట్రికల్ తీసుకుంటే అందులో మనకు కొన్ని డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి, మెకానికల్లో కొన్ని డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్లో, అదేవిధంగా ఆటోమొబైల్లో ఏ ట్రేడ్ని తీసుకోవాలి. జనరల్గా ఐటీఐ చదివిన వాళ్ళైతే వాళ్ళు పర్టికులర్ ట్రేడ్లోనే చదువుతారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. డిప్లొమా ఎలిజిబిలిటీ ఏఎల్పికి ఉంది అండ్ బీటెక్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్రేడ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో వెరీ పర్టికులర్గా ఏఎల్పి ఇప్పుడు అప్లికేషన్ ఆల్రెడీ చేసి ఉంటారు. ఇంకా మనకు 19th వరకు టైం ఉంది, ఇంకా 2-3 days టైం ఉంది. వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. అదేవిధంగా ఓవరాల్గా ఏఎల్పి టెక్నీషియన్కి ఏ ట్రేడ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఈ ట్రేడ్ సిలబస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఎవరు ఏ విధంగా ఈ ట్రేడ్ని ఎంచుకోవాలి అనే డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ క్లియర్గా అయితే మనం చూడడానికి ట్రై చేద్దాం. ఒకసారి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పటివరకు అయితే మనకు ఏఎల్పిది మనకు ఉంది కాబట్టి ఏఎల్పిలో నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇది సిబిటి 2 గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే ట్రేడ్ అనేది మనకు సిబిటి 2లోనే ఉంటుంది. ఈ ట్రేడ్లు ఇక్కడ చూద్దాం. సిబిటి 2లో 2 parts ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఇక్కడ చూడండి, డ్యూరేషన్ 2 hours 30 minutes ఉంటుంది. టోటల్ 175 questions. ఇందులో 100 questions 90 minutes పార్ట్ ఏ, ఇది నాన్ టెక్నికల్ పార్ట్. అదే టెక్నికల్ పార్ట్ వచ్చేసి మనకు 75 questions 60 minutes ఉంటాయి. ఇందులోనేమో 100 questions 90 minutes, ఇందులో 75 questions 60 minutes. ఇది డీటెయిల్డ్గా పార్ట్ ఏ పార్ట్ బి గురించి ఇచ్చారు. అండ్ ఇందులో ఆబ్వియస్లీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది బేసిక్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇందులో సిలబస్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏమని చూడండి, ద పార్ట్ బి ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. అండ్ ద నేచర్ అండ్ షెల్ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద వేరియస్ ట్రేడ్ సిలబస్. ఆ ట్రేడ్ సిలబస్ అంతా కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఈ డీజీటీ వెబ్సైట్ల నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ కానీ ఇతర జోన్స్ వాళ్ళు కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఒకే దగ్గర అన్ని రకాల ట్రేడ్ సిలబస్ వచ్చే విధంగా మనకు ఈ పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ పీడిఎఫ్ కూడా నేను చూపిస్తాను. మీరు ఏ ట్రేడ్ వాళ్ళు ఏ విధంగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా నేను చూపిస్తాను. ఎందుకంటే అక్కడ ట్రేడ్ వైజ్గా మీరు సిలబస్ చెక్ చేసుకొని మీరు చూసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ మనం అయితే చూద్దాం. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పాం కదా, మీరు ఏ కేటగిరీ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ ఆర్ కమ్యూనిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఎలాంటి క్యాండిడేట్ అయినా కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ట్రేడ్లో 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇది గ్యారంటీ.
ఈ 35% మార్క్స్ వచ్చిన తర్వాత మనకు ఈ పార్ట్ ఏలో ఉంది కదా నాన్ టెక్నికల్, ఆ సబ్జెక్ట్ బేసిస్ మీద మెరిట్లో తీసుకొని నెక్స్ట్ లెవెల్కు మీరు క్వాలిఫై అవుతారు. ఇది ఈ ట్రేడ్ యొక్క ఇంపార్టెంట్. ఈ ట్రేడ్ సిలబస్ మనం ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. తర్వాతగా చూడండి, ఈ లాస్ట్ 2 పాయింట్స్ మీరు గమనించండి జాగ్రత్తగా. ద క్యాండిడేట్స్ విత్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ది సెక్షన్ హ్యావింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్ ట్రేడ్. వాళ్ళు ఏదైతే ట్రేడ్లో ఇవి చేసి ఉంటారో ఆ ట్రేడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీఐ ఎలక్ట్రీషియన్ అయితే నేను ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకుంటా, ఫిట్టర్ అయితే ఫిట్టర్ సెలెక్ట్ చేసుకుంటా. అక్కడ డిఫరెంట్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ట్రేడ్ని తీసుకుంటారు. బట్ అందులో కూడా మీరు సిలబస్ అదే చదివి ఉంటారు కాబట్టి మీరు ఐటీఐలో అందులో ప్రాబ్లం లేదు. సో ఎవరైతే బీటెక్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు, సో ఈ బీటెక్ డిప్లొమాలో ఎలక్ట్రికల్ అని ఉంటుంది, లేదంటే ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది, మెకానికల్ అని ఉంటుంది. సో నేను బీటెక్ ఎలక్ట్రికల్ చేసి ఉంటే నాకున్న ఈ ట్రేడ్ సిలబస్లో, ఇక్కడ ఏదైతే డీజీటీ వెబ్సైట్లో ఉన్న ట్రేడ్ సిలబస్లో ఏ ట్రేడ్ సిలబస్ నేను ఎలక్ట్రికల్లో చూసుకుంటే నాకు బెటర్ ఉంటుంది అనే దాని బేసిస్ మీద మనము ఈ ట్రేడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. మీరు ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో ఏమిచ్చారు, ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ CBT2 ట్రేడ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఇక్కడ ఒక 4-5 ట్రేడ్స్ ఉన్నాయి. అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ డిప్లొమా కానీ బీటెక్ చేసిన వాళ్ళకు ఈ ట్రేడ్స్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది ఎలక్ట్రీషియన్ అని చెప్తూ ఉంటారు, వైర్మెన్, ఆర్మేచర్, వైండర్. బట్ ఇక్కడ ఒకసారి వాటి సిలబస్ చూడండి, చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చూసుకుంటే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ కాంబినేషన్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ అని ఉంది. ఈ 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 4 to 5 ట్రేడ్స్ ఉంటే ఇక్కడ ఒక 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో కొంచెం ఎక్కువ ట్రేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఫిట్టర్ ఉంది, మెకానిక్ మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, టర్నర్, మెకనిస్ట్ అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, హీట్ ఇంజన్, మిల్ రైట్ మెకానిక్, ఇక మెయింటెనెన్స్ మెకానిక్, ఇలా ఒక 7-8 ఉన్నట్టున్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 వరకు ఉన్నట్టున్నాయి. ఒకసారి చూసుకోండి. ఈ అన్నిట్లలో కూడా మెకానికల్ క్యాండిడేట్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ సార్ నేను ఫిట్టర్ అడిగారు, చాలామంది మెకానిక్ వాళ్ళు అడిగారు, టర్నర్ వాళ్ళు అడిగారు, మెకనిస్ట్ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఏ ట్రేడ్ తీసుకోవాలి. ఐటీఐ ఉంటే డెఫినెట్గా ఆ ట్రేడ్ తీసుకోండి. బట్ ఎవరైతే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు డెఫినెట్గా ఒకసారి అది చూడాలి. ఎందుకు అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ద డిగ్రీ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ హ్యావ్ టు సెలెక్ట్ 1 ట్రేడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్. ఏదైతే ఈ లిస్ట్లో ఇచ్చారో అందులో ఏదో ఒక ట్రేడ్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయిపోయింది బీటెక్లో, అయితే నేను కంపల్సరీ ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మెకానికల్ అయితే ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా వాళ్ళు కూడా సిమిలర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒకసారి చూడండి. సో మెకానిక్ మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. సో ఇవన్నీ డిఫరెంట్ ట్రేడ్స్. మనం ఏదైతే CBT2 పార్ట్ బిలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్, రైట్. ఇది ఒక్కసారి వీటి యొక్క సిలబస్ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి, దాన్ని బేసిస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఏదో గుడ్డిగా సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నాది బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయిపోయిందని ఇందులో ఏదో ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోకుండా ఒకసారి ఆ ఎలక్ట్రీషియన్ సిలబస్ ఏముంది ఓపెన్ చేసి చూడండి. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సిలబస్ ఏముంది, వైర్మెన్ సిలబస్ ఏముంది, ఆ ప్రాపర్గా ఒకసారి ఆ సిలబస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సిమిలర్గా ప్రతి ఒక్క స్ట్రీమ్ వాళ్ళు కూడా వాటి యొక్క సిలబస్ చెక్ చేసుకొని అప్లై చేసేటప్పుడు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, ఒకసారి సిలబస్ చెక్ చేసుకొని దాన్ని ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఒక 35% మనకు కంపల్సరీ రావాలి. ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లాస్ట్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బట్
ఏదైతే నాన్ టెక్నికల్ ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వీటి యొక్క సిలబస్ మీరు ఏ విధంగా చూసుకోవాలి, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రేడ్స్ యొక్క సిలబస్ ఒకే దగ్గర ఒకే పేజ్లో ఉంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే మన అంజూస్ అకాడమీ టెలిగ్రామ్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో పర్టికులర్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా దీని యొక్క లింక్, టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్లో ఇస్తాను. కాబట్టి కామెంట్లో నుంచి కానీ డిస్క్రిప్షన్లో నుంచి కానీ ఈ టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే డిఫరెంట్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఒకటి ఎలక్ట్రీషియన్ ఉంది, ఫిట్టర్ ఉంది, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉంది, సో ఫిట్టర్ స్ట్రక్చరల్ ఉంది, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. వాటిని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ సిలబస్ అయితే చూడొచ్చు. ఒక్కసారి అది ఎలా క్లిక్ చేసి చూడాలో నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా చూపిస్తాను. మళ్ళీ పేజ్కి వద్దాం. క్లియర్? సో ఇది మీరు చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇది అదే పేజ్ ఇక్కడ నేను పీడిఎఫ్లో ఓపెన్ చేశాను. సో జస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కిందకి స్క్రోల్ చేశాను. సో ఏదో ఒకటి నేను ఇక్కడ ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకొని ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ డీటెయిల్గా వస్తుంది. సో దీన్ని మీరు ఒకసారి చూసుకోండి, ఏముంది దీంట్లో సిలబస్, ఎలక్ట్రీషియన్ ఎవరెవరైతే ఉన్నారో సో దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పేజ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క సిలబస్ చూడండి. ఇవంతా కూడా డిజిట్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ అంత ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ పేజ్ మీ దగ్గర ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ సర్క్యులేట్ చేయండి. ఈ పర్టికులర్ పేజ్ మీకు కావాలి అని అంటే, ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే ఇది ఇక్కడ చూడండి. మీకు సెకండ్ స్టేజ్ CBT1 CBT2 ఈ ALP టెక్నీషియన్కి సంబంధించిన ఈ కంప్లీట్ సిలబస్. ఈ సిలబస్ మీకు కావాలి అని అంటే మన అంజూస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు దీన్ని కంపల్సరీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు మీరైంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రీషియన్ అయితే ఇక్కడ కంపల్సరీ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సిలబస్ తీసి పెట్టుకోండి, ప్రింట్ తీసి పెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఏదైతే నాన్ టెక్నికల్ సిలబస్ ఉంటుందో అది కూడా మీరు డెఫినెట్గా ప్రింట్ తీసి పెట్టుకుంటే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అవన్నీ తీసి పెట్టుకొని దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. క్లియర్? సో మనకు ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. 14,000 వేకెన్సీస్ రెండు కలిపి ఎవరైతే ALP టెక్నీషియన్ 2 ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ఓన్లీ ALPకి ఓన్లీ టెక్నీషియన్కి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని, మనకు 2018 తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మిస్ చేసుకోకుండా ఒక ప్రాపర్ స్ట్రాటజీ తోటి ఆల్రెడీ మనకు ఒక టైం లైన్ ఉంది కాబట్టి ప్రాపర్గా ఎలాంటి నెగటివ్ ఛాన్సెస్ ఇవ్వకుండా ఒక కన్సిస్టెంట్గా ఈ 6-7 మంత్స్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం మన అకాడమీ నుంచి మనం కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ గైడెన్స్ మనము యూట్యూబ్లో, అదేవిధంగా మన పెయిడ్ క్లాసెస్లో కూడా, అది ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో బ్యాచెస్ కూడా ఇస్తున్నాము. అండ్ అందరికీ కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎవరైతే ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ వాళ్ళకి కూడా లోయెస్ట్ ప్రైస్లో మనము CBT1 CBT2 కోర్సెస్ అయితే మనం ఇస్తున్నాము. ఇమీడియట్గా ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో 9110362607కి కాల్ చేయండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాము. అండ్ అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఇక్కడ ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాము, ఒకసారి చూడండి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి ఒకసారి మీకు ఇక్కడ చూడండి. రైల్వే 2024 ALP అండ్ టెక్నీషియన్ కంప్లీట్ CBT1 CBT2 బ్యాచ్. ఇది ఆఫ్లైన్కి సంబంధించిన బ్యాచ్ ఇన్ఫర్మేషను. ఇది బ్యాచ్ మనము కేవలం 9,999 అంటే 10,000 రూపీస్ లోపలనే ఈ కోర్స్ మొత్తం ఇస్తున్నాము. ఇందులో మీకు డైలీ క్లాసెస్ ఉంటాయి. 4 to 5 మంత్స్లో మీకు సిలబస్ అయిపోతుంది. 4 to 5 మంత్స్లో మీకు సిలబస్ అయిపోగొడతాము. అండ్ డైలీ క్లాసెస్ ఉంటాయి. దీంతో పాటు మనము ప్రింటెడ్ బుక్స్ కూడా ఇస్తాము. ఈ ప్రింటెడ్ బుక్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయి. వీటితో పాటు డైలీ టెస్ట్ కూడా ఇస్తాము, డైలీ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తాము. డైలీ టెస్ట్ ఉంటే మనం ఆఫ్లైన్లో వచ్చి మీరు రాయొచ్చు. అండ్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ ఇస్తాము. ఈ వ్యాలిడిటీ కూడా మనం 1 year పెట్టకుండా ఎగ్జామ్ జరిగే వరకు, టిల్ ఎగ్జామ్, ఒకవేళ టెక్నీషియన్ అయితే కొంచెం లేట్గా అయితే ఆ టిల్ ఎగ్జామ్ వరకు మనకు ఈ యొక్క వ్యాలిడిటీ ఇస్తాము. డెఫినెట్గా మనకి ఇక్కడ టీచ్ చేసే ప్రతి ఫ్యాకల్టీ కూడా ది బెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మనం పెడతాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మనం చెప్పే క్లాసెస్ అన్ని కూడా ఈవెన్
ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా ఇలాంటి డిజిటల్ బోర్డు పైననే మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీరు నేర్చుకునేది కావచ్చు చాలా మంచిగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనం కేవలం లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నాం, కేవలం 100 మెంబర్స్, అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఉంటుంది. ఈ లోయెస్ట్ ఫీజు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఆ టైంలో ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. దీన్ని ఎన్రోల్ చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కమెంట్స్లో ఇస్తాను, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. బట్ వన్స్ మీరు ఆఫ్లైన్కి వచ్చి ఈ బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుంటేనే డెఫినెట్గా మీకైతే ఇందులో అవకాశం అయితే ఉంటుంది. ఈ బ్యాచ్ స్టార్టింగ్ వచ్చేసి మనకు నెక్స్ట్ వీక్లో ఉంటుంది. మనకు మోస్ట్లీ ఈ ఎగ్జాక్ట్ డేట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు, బట్ 24th ఫిబ్రవరి ఆ టైంలో ఈ బ్యాచ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఆ డేట్ లోపే మీరు కంపల్సరీ ఆఫీస్ దగ్గర ఎన్రోల్ చేసుకోవాలి. ఈ బ్యాచ్ రెగ్యులర్ క్లాసెస్ వచ్చేసి 29th ఫిబ్రవరి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఎవరైతే ఈ పర్టికులర్ కోర్స్లో రైల్వే 2024 ఏఎల్పి టెక్నీషియన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో చాలా తక్కువ ప్రైస్లో ద బెస్ట్ క్లాసెస్, బెస్ట్ కంటెంట్ మీకు కావాలి అంటే ఇక్కడ నేను చెప్పిన అన్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఇది మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇదే ఇన్ఫర్మేషన్ని మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్నారో, ఐటీఐ క్వాలిఫికేషన్ కానీ, డిప్లొమా, బీటెక్, కొన్ని పోస్టులకు మనకు 10+2 వాళ్ళకు టెక్నీషియన్లో ఉంది కాబట్టి 10+2 ఎంపీసీ, వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఈసారి ఈ నోటిఫికేషన్లో పక్కా జాబ్ వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.